పేరు రాజు. నేను ఇక్కడ గైడ్ ని. ఎన్నో తరగతి గైడ్? గైడ్ అంటే టెక్స్ట్ బుక్లు గైడ్లు కాదు, అన్ని తిప్పి చూపిస్తుంటారే పురాతనమైనవి. అవి అయితే మీరే చూపించాలి, ఎందుకంటే అప్పుడు ఓడి కదా మరి. నువ్వు నా గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా సరే నేను ఎక్కడికి వెళ్ళినా రాజునేరా. ఎందుకండి? నా పేరే రాజు. అవును, రాజు అని మీ పేరు ఎందుకు అలా పెట్టారు? పిలవడానికి. పంచులు నువ్వే కాదురా, నేను కూడా వేయగలను. అయినా మంచికి అసలు రోజులు లేవండి. ఈ మధ్య ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చి, ఏమండి పాత ప్రదేశాలు అందరూ తిప్పి చూపిస్తారు, నాకు అలా కాకుండా ఏదైనా మంచి బ్యాంక్ ఒకటి చూపించండి అన్నాడు. వాడు ఇచ్చే రేట్ నాకు నచ్చకపోయినా వాడి టేస్ట్ నాకు నచ్చిందండి. మంచి పెద్ద బ్యాంకుకి తీసుకెళ్లి డబ్బులు ఎక్కడ ఉంటాయి, నగలు ఎక్కడ ఉంటాయి, లాకర్లు ఎక్కడ ఉంటాయి, తాళాలు ఎక్కడ ఉంటాయి, వెనక డోర్ ఎక్కడ ఉంటుంది మొత్తం చూపించాను. మన్నాడు బ్యాంక్ వాళ్ళు నా మీద కేసు పెట్టారు. ఎందుకు పెట్టారు? ఎందుకో అంత చూపించడానికి విశ్వాసం లేదు. రాత్రి దొంగతనం చేశాడంట. ఈ టెన్షన్లన్నీ నా వల్ల కాదండి. హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇక్కడ చూపించే హిమాలయాలకు వెళ్ళిపోయి అదిగో మంచు, ఇదిగో హిమం, ఇదో ఐస్ క్రీమ్, ఇవన్నీ చూపించి ఉండొచ్చు కదా. అక్కడికి వెళ్ళిపోతే నాకు ప్రశాంతంగా ఉంటదండి. మీరు వెళ్ళిపోతే మాకు ప్రశాంతంగా ఉంటది. హిమాలయాలకు వెళ్ళడానికి ఫ్లైట్ టైం అయిపోతుంది, బయలుదేరు. సార్ ఏంటి సార్ ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఇలా చేయకపోతే మనం మంచు కొండలో ఉన్నాం, మండపేటలో ఉన్నాం తెలియక ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారు. అవునా? మరి ఇంతలా చేస్తే మంచు కొండల్లో కాదురా మాదాపూర్ లో ఉన్నాం అనుకుంటారు. ఎవరా అందుకైతే తెలియకుండానే 3 పాటలు డాన్స్ చేసావా? స్కిట్ లోకి రా నువ్వు. దేవకన్య అండి. దేవకన్య సినిమాల్లోనే అనుకున్నాను, బయట కూడా వస్తుంటారు హిమాలయాల్లోకి. ఒకసారి గూగుల్ మ్యాప్ తప్పు చూపించారు కదా, అలా దారి తప్పు వచ్చేసినట్టు. ఆవిడ దగ్గర ఒక ఉంగరం ఉంటది, శక్తులు ఉన్న ఉంగరం. ఆ ఉంగరం పెట్టుకున్నాం అనుకో మీ ఏజ్ తగ్గిపోద్ది, క్రేజ్ పెరిగిపోద్ది. ఇప్పుడు చూడరా కేక పుట్టిస్తాను. పెట్టించండి. నమస్తే మేడం. మానవా? నేను మానను, ఇక్కడి నుంచి మానను. మనం ఇక్కడే ఫిక్స్ అమ్మా. నమస్తే అండి, నా పేరు రాజు, నేను గైడ్ని. అంటే అన్ని తిప్పి చూపిస్తాను అనమాట. అలా చూపించడానికి మాత్రం మరి ఖర్చు అవుద్దండి. ఖర్చు అనగా ఏమి? డబ్బులు. డబ్బులు అనగా ఏమి? ధనం. ధనం అనగా ఏమి? సంపాదన. సంపాదన అనగా ఏమి? పేమెంట్. పేమెంట్ అనగా ఏమి? ఈ మాట గుర్తు పెట్టుకో, స్కిట్ అయ్యాక అడుగుతావు కదా, అప్పుడు చెప్తాను కరెక్ట్ గాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పై నుంచి వచ్చాను. ఏదో పక్క టీం నుంచి వచ్చాను అనంత సింపుల్ గా చెప్పారేంటండి బాబు మీరు. ఇది ఏ లోకము? అయ్యో భూలోకం. మీరెవరు? మాలోకం. మేము చిన్నప్పుడు మేము చదువుకునే వాళ్ళు అండి. భారతదేశంలో తూర్పున బంగాళాఖాతం కలదో, ఉత్తరాన హిమాలయ పర్వతాలు కల. మీరు కరెక్ట్ గా హిమాలయ పర్వతాల్లోకి వచ్చారండి. హిమాలయాల నుంచి వస్తుంటే దూరంగా చూడండి, అదిగో అదే తుక్కు కూడా అండి. అక్కడ ఉందే స్టూడియో కనబడుతుంది, జబర్దస్త్ స్టూడియో అదేనండి. ఆ స్టూడియోలో రాకెట్ రాఘవన్ ఒకడు ఉంటాడండి. అవసరం లేదు. ఆడు కామెడీ చేస్తాడు. దక్కలేదు. నువ్వు నార్మల్ నీతో మాట్లాడట్లేదు, ఆవిడతో మాట్లాడుతున్నాడు. మరి అక్కడ రాకెట్ రాఘవన్ ఒకడు ఉంటాడండి. అవసరం లేదన్నారు కదండి. మీరు ఇక్కడ వచ్చారు, అసలే భూలోకంలో పరిస్థితులు బాగలేవు. హ్యాండ్ శానిటైజింగ్ చేసి ఉంగరం తీసి పక్కన పెట్టని చెప్తాను, శానిటైజ్ చేసుకోండి. టీమ్ లీడర్ నైనా పక్కన పెడతాను కానీ ఉంగరాన్ని ఇవ్వనండి. అలాగనేసింది. నువ్వు పెద్ద బొంగరంగా కనిపించుంటావు. చెట్టు చూడండి, అది ఈ టీవీలో వస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమెల్లు చెట్టు అని. ఆ చెట్టు ఈ చెట్టు రెండు ఒకటి కాదండి, వేరే. చెట్ల మీద చేతులు గట్ట వేయకండి, ఉంగరాలు ఈ చెట్లు మింగేస్తాయి. తీయండి, ఉంగరాలు తీసి పక్కన పెట్టని చెప్తాను. ఉంగరం మాత్రం తీయనండి. అలా కాదు. ఏంటి హిమాలయంలో గేదెలు కూడా ఉంటాయా? మా తల్లి గారు. మీ తల్లి గారా? ఈ సుందరకి పందిరంత తల్లి ఉంటదని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు రండి. నిజంగా అసలు దేవకన్యలేనా మీరు? అమ్మా వీళ్ళు పద్దాక నా ఉంగరం తీయి అంటున్నారు. అందుకే చెప్పాను నీకు, భూలోకం రావద్దు. ఈ బంగమాకలు బొంగరాలు చైన్లు ఎత్తుకుపోయే బ్యాచ్ ఇది. మామూలుగా అడిగితే ఫ్రాడ్లు. ఆ ఉంగరాలు, నగలు, నెక్లెస్, గొలుసులు అన్ని తీయండి. మళ్ళీ ఉంగరం తీయమంటున్నారు.
నేను ఉంగరమే కదా తీయమని మేకప్ తీయమన్నాను నిన్ను. వీళ్ళకి మనం కాదురా, 6 నెలలకు ఒకసారి వచ్చి ఆర్టిస్ట్ లా ఫీల్ అవుతుంటాడే తాగాడు. ఆయన్ని పిలిపిస్తాను రా. హలో, ఎందుకు నన్ను పిలిచారు? అక్కడ చూడు, వాళ్ళు దేవకన్యలు, దెయ్యమోకం అమ్మ బలే ఉన్నారు, నిలిపితే బుగ్ అయిపోతావు ఏమనుకుంటున్నా. వాళ్ళ దగ్గర అంగుళీకం ఉంది, చాలా శక్తివంతమైంది. నువ్వు తెచ్చావునుకో దాంతో ఏమైనా చెయ్యొచ్చు. ఒక ముగ్గు కానీ వేసాను ఓనం వస్తుంది చూడు. ఇప్పుడు ముందు పని మొదలు పెట్టు, తొందరగా వాళ్ళ దగ్గర అన్ని వచ్చేయాలి. ఓ బాలిక, ఇస్తే మమ్మల్ని నువ్వు తొక్కేస్తున్నావు. చిన్న క్యారెక్టర్ ఇచ్చా. నువ్వు మంత్రాలు వేస్తున్నావు, మందు సిట్టింగ్ వేస్తున్నావురా. ఈ చిప్స్ గ్లాసులు పెట్టు. చెప్పినా ఈడు పెగ్గలేడే తప్ప ముగ్గులేడే పనిచేయడు నాకు ఒకసారి ఈడైతే 6 నెలలకి ఇంకొకటి సంవత్సరానికి ఒకసారి వస్తుంటాడు. ఆడేవాడు మన పనిగాడు. మీరు అందరూ ఒకే స్కూల్లో చదువుతారా? ఆవాహయామని అది ఒకే మొక్కే పట్టుకుని వస్తున్నారు మీరు. ఈ కన్యను నా వశం చేసుకుంటా. నువ్వు వశం చేసుకుంటావో రసం చేసుకుంటావో నాకు అనవసరం. వాళ్ళ దగ్గర ఒక ఉంగరం ఉంది, దాన్ని తీసుకొచ్చేయాలి నువ్వు. ఆ రింగ్ తెచ్చి నీకు ఇస్తే నాకేమిస్తావు? నెక్స్ట్ స్కిట్ లో లెంతీ క్యారెక్టర్ ఇస్తాను. అలా అయితే ఓకే, నేను చేస్తా. వెళ్ళు. ఇదిగా అమలే, నీ దగ్గర రింగ్ ఉందే, నువ్వు పడేసుకుంటావు. నాకు ఇచ్చావు అనుకో, బంగారంలో పెట్టుకుంటాను. నీకు జాగ్రత్త దాచిపెట్టు. చూసావా, ఆయన పిలిచి అడుక్కున్నాడు. వెళ్ళి అక్కడ ఆడు కనీసం అడుక్కుంటాను, నువ్వు అది కూడా చేయలేదు కదా. ఇలా రండి ఇద్దరు మధ్య రండి చెప్తాను. తమాషాలుగా ఉందో ఒక్కొక్కరికని. మా ఏరియాకి వచ్చారు, చెప్పాను కదా ఉంగరాలు గొలుసులు తీయమని. తెయ్యి అని ఉంగరాలు తెయ్యి. ఏమో రీల్స్ చేసుకుంటాడని చెప్పి కాస్ట్యూమ్లు తీసుకెళ్లి 3 రోజులైంది, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు, కాస్ట్యూమ్స్ ఇవ్వలేదు. ఏంటి వీళ్ళు దేవకన్యలు కాదా? అరే నన్ను ఆర్టిస్ట్ అంటే నమ్మవు గానీ అది దేవకన్య అంటే ఎలా నమ్మేవరు నువ్వు? నువ్వన్నా చెప్పాలి కదా. బర్రె గొంతు కేసిన దేవకన్యలు కాదని చెప్పాలి కదా నువ్వు. చెప్పెవరకు ఛాన్స్ ఇచ్చావా? ఎక్కడ చెప్పనిచ్చావు? మేము దేవకన్యలం కాదు. దీని పేరు ఇంద్రజ, నా పేరు పాకిజా. నీకే కరెక్ట్ పేరు పెట్టారు, నీకే కరెక్ట్ పేరు పెట్టారు. గురుగారు నాకు ఇందాక నుంచి డౌట్ అండి, ఈ దేవుడి మోకాల్లో దేవకన్యలు ఏంటి అనుకుని. దేవకన్య అంటే ఎలా ఉండాలి? ఇంద్రజకారులో ఉండాలి. మనం ఇందాల ఉంగరం అన్నావు, బొంగరం అన్నావు, ఏదో పెరుగుతుంది ఏదో తగ్గుతాను అన్నావు కదా. నిన్ను కాదురా, అసలు ఈ ఆవలంతలు గారు ఇద్దరిని తీసుకొచ్చాను చూడు. ముందు ఆ సంకలు తెంచండి. అశోక, ఆ 2 సంచులు మంచు పట్టుకుని బయలుదేరా ఇక్కడ నుంచి. ఎందుకండి? హైదరాబాద్ వెళ్ళిన కొండ మీద వేసుకుని ఇక్కడ హిమాలయాలు పుట్టే అని చెప్పుకోవచ్చు, అదే బెటర్. పదద్దా. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. ఏంటి ఇలా వచ్చావు అందరం? అదే రోజా గారి ఇంట్లో దావతు, చంద్రారూపంలో నాగబాబు గారు పిలిచి భోజనం పెడతా అన్నారు. భోజనం తప్ప అన్ని పెట్టారు. రోజా గారు అంటోళ్ళు కదరా, కడుపు నిండా అన్నం పెడతాది. ఎవర్రా మీరా? నువ్వెవరు? నేను రోజా గారు రెస్టారెంట్. ఎందుకు వచ్చారు? ఎందుకే? అదే భోజనాలు పిలిపించిన మేడం గారు తిరిగిపోతామని వచ్చినామయ్యా. మీరేరా? సరే సరే, పెద్దలకు భోజనాలు పెడతారంటే ఏదనుకున్నా. రోజా గారు రెడీయా? దావత్ రెడీ. ఈ రోజు హోలీ పండుగ ఏం లేదు కదా? అది హోలీ పండుగ కాదు, మా మేడం గారు మేకప్ వేసుకున్నారా? మేడం గారు రావాలి రావాలి. అనసూయ, నీకు విషయం చెప్పాలి తెలుసా? చెప్పండి రోజా గారు. నువ్వు రోజు డాన్స్ ఎంత క్యూట్ గా వేస్తావో తెలుసా? ఆ గుండెని పెంగేస్తున్నారు మీరు. అసలు దగ్గరికి వస్తే పీక నొక్కేయాలనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఏంటి? ఏం లేదు ఏం లేదు. కానీ రోజా గారు బయట అందరూ ఏం మాట్లాడుకున్నారో తెలుసా? ఏం మాట్లాడుకుంటున్నారు? నేను స్టేజ్ పై ఉంటేనే అందరూ స్కిట్లు చూస్తున్నట్ట. అవునులే, నిన్ను చూడలేక స్కిట్లు చూస్తున్నారు. రోజా గారు అయినా ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు ఒకప్పుడు నేను ఇండస్ట్రీని అలా ఊపేసే రోజుల్లోనూ ఉయ్యాల్లో ఊగుతూ ఉండేదానివి. మేడం మేము అందరూ వచ్చినాం కదా, ఈ ఇల్లు ఎలా ఉంది మేడం? మీరు వచ్చే వరకు ప్యాలెస్ లో ఉండేది, వచ్చారు కదా షూలేస్ లో తయారయ్యింది. సర్లేగానే మీరు ఫుడ్ పిలిచినారు, మేము వచ్చినప్పుడు ఎందుకు తినేశారు మీరు? అయ్యో, నేను ఎక్కడ తిన్నాను? ఎందుకు అలా అడిగావు? కిల్లి వేసుకుంటే ఎర్రగా ఉంది నాలుక. అయ్యో, అది కిల్లి కాదు, నాలుగు ఖర్చుకోవడంలో పొరపాటున బ్లడ్ వచ్చేసింది. అంత బ్లడ్ వస్తున్నప్పుడు ఖర్చుకోకుండా ఉండొచ్చు కదా. ఎలా ఆపంటే అదే నా మ్యారేజ్.
మేడం మీరు జబర్దస్తులు అందరినీ ఒకలా చూస్తారు, నన్నే ఎందుకు ఒకలా చూస్తారు నాకు అర్థం కాదు. బుర్ర తక్కువ చెప్పారు. చాలా మంది నాకు బుద్ధి లేదంటారు కదా. ఇప్పుడు మహాభారతం ఉంది, రామాయణం ఉంది, పెద్ద బాల శిక్ష ఉంది. ఏది చదివితే నాకు బుద్ధి వస్తుంది మేడం? యూట్యూబ్ లో కామెంట్లు చదివితే బుద్ధి వస్తుంది. మేడం మీరు కూడా స్కిట్లు రాస్తారా? నీ స్కిట్లునేది ఒకటో వాటిలో కుళ్ళాయి రావడం లేదు. పంచు నిన్ను అందుకే పిచ్చిరావు అనేది. ఇవి స్కిట్లు కాదు, నియోజకవర్గం సమస్యలు. స్కిట్కి నీ సమస్యలకి తేడా తెలియదు రవి. అయ్యో సర్లే రవి, ఎందుకు లేట్ అయింది నీకు? మేడం నా స్కిట్ను రిజిస్ట్రేషన్ చేయించడానికి మేడం. ఇన్సూరెన్స్ కూడా చేయించలేకపోయా? చేయించరా మేడం? నేను చెప్పే స్కిట్ కాదు, నీ స్కిట్ చూసే వాళ్ళకి. మంచి ఐడియా. అప్పారావు ప్లీజ్ అక్కడే ఉండు. అప్పారావు నిమిషానికి 100 సార్లు వదిన 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 అని పిలుస్తుంటే కర్ణ కఠోరంగా ఉందా? వదినా నువ్వు అంటే నాకు ప్రాణం అని తెలుసు కదా, అందుకే మా ఆయన కొనిచ్చాడు నెక్లెస్. అయ్యా బాబు ఏం చెక్కించానో చూడు. ఏం చెక్కించావు? PADINA వదినా వదినా నెక్లెస్. అలాగే మా పెద్ద బావ గారి గురించి గుర్తుగా ఉండాలని రిస్ట్ బ్యాండ్ తయారు చేయించుకున్నా. ఆకలిస్తుందంటే ఇంకా రాఘవ రాలేదు కదా, రాఘవ కూడా వచ్చేస్తే ఒకసారి. సంజానే తోనే తాని నేనాను సుకుమారి ఓ శృంగారి మహంగారిని సుకుమారి. రాఘవ ఏంటి రాఘవ ఇదంతాను? బిస్కెట్. గుడికి వెళ్ళేటప్పుడు పూలు పండ్లు అని తీసుకెళ్లాలని చెప్పారు మేడం మా అమ్మ నాన్న. అయినా మీ ఇల్లు నాకు గుడి లాంటిది మేడం. కిట్లో బిస్కెట్లు వేస్తున్నావు, భరిస్తున్నావు. ఇక్కడ కూడా బిస్కెట్లు వేసేవంటే ఒక్కొక్కరికి తాట తీస్తా ఏమనుకుంటున్నావు? మేడం 200 ఎపిసోడ్లు చేశాను మేడం కామెడీతో. అయినా 200 కామెడీతో చేశానంటావేంటి? 200 చేశానని చెప్పు, కామెడీతో చేసేలేదు మేము చెప్పాలి. వీడిని నష్ట తట్టుకోలేకపోతున్నాను, తొందరగా అందరికి వడ్డించు. ఇంతసేపు వచ్చినారు కదా ఎడగనేనా, కనీసం అన్నం పెట్టాలనే జ్ఞానం అన్న ఉండాలి కదా. వాళ్ళు ప్లేట్ ఇచ్చారేందే? ఆర్పి అది ప్లేట్ కాదు. మీరందరూ భోజనానికి వస్తున్నారు, నా సొంత చేతులతో నేను చపాతీ చేసే. మేడం ఇలా రండి. ఎవరికోపోతే చపాతీలో పప్పు అదిరిపోయింది మేడం. ఎట్ట చేశారు పప్పు? అయ్యో అది చాలా సింపుల్ ఆర్పి. ముందేమో నూనెసి, అందులో కొద్దిగా పోపేసి, తర్వాత పప్పేసి కుక్కర్ లో పెట్టేసి, పప్పు చివరికి వచ్చింది కానీ సరదాగా హ్యాపీగా అలా వెళ్ళిపోయింది. వదినా నా పక్కన కూర్చో. అయ్యో అప్పారావు ఇదే చెప్తున్నా, మర్యాదగా ఉండదు. భోజనానికి పిలిచాను, వచ్చి తిని వెళ్ళాలి. వదినా ఎప్పుడు నీ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు నవ్వుతూ ఉంటావు కదా, కూర్చో. బా అప్పారావు కూర్చుని తిను. అప్పారావు హలో, ఏంటి ఆడది వండి పెడితే తినడానికి సిగ్గు లజ్జ ఉండాలి, చీవి నెత్తురు ఉండాలి. మనిషి పుట్టుకు పుట్టారా, పశువు పుట్టుకు పుట్టారా? పిచ్చి వేషాలు అయ్యొద్దు, రచ్చ అయిపోతుంది. ఆ తర్వాత ఏమనుకుంటున్నారు? మీరు తినండిరా, మీరు తినండి. రవి సిగ్గులేని జన్మ. ఆగలేనప్పుడు ఇదిగో అప్పారావు ఈ ఎక్స్ట్రాలే వద్దని వదినా ఇది మన ఇల్లు, మన ఇంట్లో మనం పనులు చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోతున్నాను, నువ్వు ఇలా పిలవకు. ఐ లవ్ యూ. అదొద్దు, ఇందులో ఉంది తిను, ఇందులో ఉంది తిను. ఏముంది మేడం ఇట్లా తినడానికి? మరి మీ స్కిట్ లో ఏమన్నా ఉంటున్నారా? మేము కూర్చొని చోట్లా. అప్పారావు ఇందాల నుంచి నీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో తెలుసా? నీకోసం స్పెషల్ గా ఒక స్వీట్ చేశాను నేనే. అదిగో వద్దు, దా తింది కాని దా. నా కోసం ఏం చేసినావు మేడం? ముందు అప్పారావు తింటాడు, తర్వాత మీరు తింది కాని. అదే రాఘవ్ గారు వదిన ప్రేమ అంటే. తిను అది. వదినా వస్తున్నాను. ఏమని పిలిచావు? వదినా. అప్పారావు స్వీట్ మరి మళ్ళీ కావాలని తింటున్నాడు తెలుసా? నాకేరా మేడం, నాకేరా? అయ్యో నువ్వు కూడా తిందిగాలి. వెళ్ళే రవి. అయ్యో ఏంటి అలా చూస్తున్నారంటే? ఇంకా మీరు రాఘవా నువ్వు అలా చేతుల నిండా పులుముకోకు, తిను. ముందు కుడి చేత్తో తిను, ఎందుకు అలా భయంగా తినొద్దు, ఆ చేత్తో తినాలి. తినండి. హలో
తిను. సిగ్గుండాలి తినడానికి. సిగ్గుండాలరా. ఎవరైనా సొంత పిల్లని అలా రోడ్డు మీద పడేస్తారా? పడేసి ఇలా తింటారా? నాకు మరీ పిచ్చి కోపం తెప్పిస్తున్నారు. ఒక్కొక్కరిని బండ చేసి కొడతా ఏమనుకుంటున్నారు? వెనకాల అప్పారు వెళ్ళిపోతాడు. స్వీట్ బాక్స్ ఉంది, మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చావు. పొరపాటుని కొట్టాను అనుకున్నారు కదా, మనసులో పెట్టుకునే కొట్టాను బాబు గారు. లేకపోతే వీళ్ళు కుళ్ళు పంచులు వీళ్ళు చచ్చిపోతాం అనుకోండి. రోజును వస్తాను, అవతల పనులు ఉన్నాయి. రండి 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 దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. మీరు వచ్చారేంటి? మీరేగా రండి రండి అన్నారు. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, అందుకే పాడుకుంటూ ఉంటాను. పాడిన ప్రతిసారి అలాగ వచ్చేస్తూ ఉంటాయి. అలాగా కిట్టుకు ముందు మీరే ఉంటారు, తర్వాత మీరే ఉంటారు, మధ్యలో కూడా మీరే ఉంటే అలాగా. అప్పుడప్పుడు ఇది వాడుతూ ఉండండి. వెళ్ళండి, కూర్చోండి. తొక్కేస్తున్నారు. సార్ నమస్కారం. సార్ మేడం నమస్తే అండి. ఏం లేదండి, యాక్చువల్ గా మాకు పై పోర్షన్ ఒకటి ఖాళీ ఉంది. పేపర్ లో టూలెట్ ప్రకటన ఇచ్చారనమాట, ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని చెప్పి. వస్తూ ఉంటారు కదా, కాస్త ఇలా రిసీవ్ చేసుకుంటే రెంట్ బాగా మనం చెప్పినంత ఇస్తారని. ఇక కస్టమర్లు వస్తారు, మనం రిసీవ్ చేస్తాం. కాకిలతో అలా కేకలేస్తానంటారా నువ్వు? పిండేస్తా. ఏం పిండేస్తావు? నిమ్మకాయ పిండేస్తావా, పాలు పిండేస్తావా? నా పేరు పిండే, సాయాజీ పిండే. సాయాజీ పిండే కాదురా, సాయాజీ సిండే. ఆయన బొంబాయిలో ఉన్నాడు, సరిపోయింది. లేకపోతే నేను పిండి కొట్టేసేవాడు. ఎందుకు వచ్చావో చెప్పు. నాకు నా ఇల్లు అద్దెకు కావాలి. ఇలా చెప్పావు, బాగుంది. ఏం చేస్తుంటావు? పూజలు చేస్తూ ఉంటా. శుభం. ఇలాంటి వాళ్ళే మనకు కావాలండి. రోజు పొద్దున్న సాయంత్రం దేవుడికి దీపం వెలిగించి పూజలు చేస్తుంటే అంతా మంచి జరుగుతూ ఉంటది. నేను చేసేది దేవుడి పూజలు కాదు, క్షేత్ర పూజలు. ఇలాంటి వాళ్ళకి చచ్చిన ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. మొదటి రోజు బాగానే ఉంటారు, రెండో రోజు ఇల్లు నీ పేరు మీద రాయించేసుకుంటారు. ఇల్లు ఇద్దరికి ఇవ్వను. ఏంట్రా నేను వెనక్కి వెళ్తానంటే నేను తోస్తుంటే? ఇప్పుడు అర్థమైందిగా నా శక్తి. ఏదో రోజు నా అవసరం నీకు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసర్, నా అవసరం వస్తుంది. వెళ్ళవా? ఎందుకైనా మంచిది, అప్పటి వరకు దీన్ని చేతిలో పెట్టుకో. చేతిలో పిండి ఏంట్రా? పైనది దులుపు, కిందది చూడు. విజిటింగ్ కార్డు. మీ క్షుద్ర పూజలు ఎంత డెవలప్ అయిపోయారా? నీ విజిటింగ్ కార్డు అక్కడ నీకు అసలు ఇల్లు అతికి. మా బావగారికి అప్పుడు చెప్తూనే ఉన్నాండి, శ్మశానం పక్కన ఇల్లు తీసుకోవద్దండి అని చెప్పా. అబ్బే గజం 50 రూపాయలకు వస్తుందండి అని కొని మరీ గిఫ్ట్ ఇచ్చాడు. అన్ని ఇలాంటి కేసులే వస్తున్నాయి. ఎక్కడా 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 ఎక్కడా? బాత్రూమ్కి వెళ్తావా? ఎందుకా నడుస్తున్నావు? ఎలాదా? దేనికి వచ్చావు? ఎన్నో సంవత్సరాల నుంచి సమాధిలో కుళ్ళి కొత్త సమాధి కోసం ఎదురు చూస్తుంటే నీ ఇల్లు దొరికిందిరా. అంటే నా ఇల్లు నీ కంటికి సమాధిలో కనిపిస్తుందిరా? పశుపతి అఘోరాధిపతి వచ్చే అరుంధతి, నువ్వు పలికేదే తిరుగులేని వేదం. అయ్యా బాబోయ్, నువ్వు నన్ను ఏమి చేయలేవురా? ఏం చెయ్యాలని కూడా అనిపించదే. ఏమనుకోకండి సార్, ఇది మా ఆవిడ పేరు కూడా అరుంధతి. అరుంధతి సినిమా ఆడిన రోజులు చూసి 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 ఇలా అయిపోయింది. ఆఖరికి ఆ పాట ఇస్తా గానీ బయటికి రాదండి. ఆ గొడుగు పట్టుకున్నోడికి నెలకి 4000 జీతం ఇస్తున్నాను సార్. ఎందుకని అలా కేకేశారు? ఇది మామూలు కేక కాదే, చావు కేక. ఏమైంది? అడెవడో పశుపతి అంట. పశుపత? చిన్నప్పుడు నన్ను లవ్ చేసి ఇంట్లో నుంచి పారిపోయినా నా పశుపతి బావా. నా అరుంధతి ఎట్లా అలా అయిపోయింది? నీ అరుంధతి ఎలా అయిపోవడం ఏంట్రా? ఇదేమన్నా మొదట్లో పెద్ద విశ్వసుందరం అనుకుంటున్నావా? చీరేసిన చూపుల పర్సనాలిటీ వేసుకుని ఎప్పుడు ఇలాగే ఉంటది. ఆవిడ గ్లామర్ ఎక్కడ, దీని దిక్కుమాలిన గ్లామర్ ఎక్కడ? దీన్ని దగ్గర నుంచి చూస్తే పక్షవాతం వచ్చిన పక్షి పిల్లల, వాళ్ళలో తడిసిన పిచ్చికి పిల్లల, కలరా వచ్చిన కోతి పిల్లల, బట్టలేసిన బలి పిల్లల. అరుంధతికి కళ్ళ కింద క్యారీ బ్యాగులు వచ్చాయి. షాపింగ్ చేసినప్పుడు సామాన్లు దాచుకుందామని క్యారీ బ్యాగులు పెంచుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కనుక ఎలా ఉన్నాయి, పుట్టినప్పుడు చూడలేదు, పెద్ద గోని సంచుల్లో ఉండేవి. కాలక్రమేణా కరిగి క్యారీ బ్యాగులు అయ్యాయిరా.
ఈడొకడు మా ఇంట్లో రెండే దెయ్యం. ఎప్పుడు అరే ఊరే అంటాడు తప్ప నాన్నగారిని ఎప్పుడూ పిలవడం. గెటప్ ఎందుకుంది ఆవిడ? బాబు పశుపతి అని మీ నాన్న లాంటి వాడు. ఎవరైనా అన్నయ్యతోటో తమ్ముడితోటో లేదంటే మేనమావతోటో పోలుస్తారు. నువ్వేంటే నాన్నతో పోలుస్తావు. ఒరే అన్నిసార్లు అరవకురా, గుండెకాయ జారిపోయి ఆల్రెడీ ప్యాంట్లోకి వెళ్ళిపోయిందిరా. నాన్నరే గుండెకాయ జారే ప్యాంట్లోకి వెళ్ళిపోయిందంటే ఏదో యాక్సిడెంట్స్ వెళ్ళిపోక ఇక్కడ. అరుంధతి నువ్వు ఉంటే ఇక్కడ బాగుపడలేవు. బట్టలు సర్దుకో, వెళ్ళిపోదాం. బట్టలు సర్దుకో. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? బట్టలు సర్దుకుందామనండి. ఎక్కడ సర్దుకుంటావు? క్యారీ బ్యాగుల్లో సర్దుకుంటావా? వచ్చాయి, టైం అయిపోయింది, వచ్చాయి, రాలే. ఆగు ఆగు ఆగు, ఎక్కడికి వెళ్తున్నావే? నా చేయి పట్టుకుని బలవంతంగా తీసుకెళ్తున్నాడండి. ఎక్కడ ఏమన్నా కనిపిస్తున్నాయా నీకు? ఇద్దరికి మధ్యలో కిలోమీటర్ దూరం ఉంది. అది చేయి పట్టుకుని తీసుకెళ్తున్నాడా? ఆడు చెంబు పట్టుకుని వెళ్తున్నట్టుంది, నువ్వు కొంగ పిల్లలు వెళ్ళిపోతున్నావు. ఎవరితో పళ్ళు రాలిపోతాయి. పశుపతి అఘోరాధిపతి వదలా వదలా వదలా. నిన్ను కూడా నేను వదలను రా. ఆ పిండేగాడు ఇందట్లో ఎక్కడో విజిటింగ్ కార్డు ఇచ్చాడు, ఎక్కడ ఉంది? ఏమండి నీకు బేరం తగిలింది. బేరం తగిలిందా? భారంగా ఉంటది. నీకు కాదే బేరం తగిలింది, నాకు. నీకు బేరం తగలలేదు. నువ్వేం మాట్లాడినా దరిద్రంగా ఉంటుంది, నోరిప్పుకు. అర్జెంట్ గా మా ఇంటికి వచ్చి ఒకరిని పిండిగా కొట్టేయాలి. అర్జెంట్ గా రండి సార్. ఇంటిలో ఒక దెయ్యం తిరుగుతుంది. ఇది దెయ్యం పిల్ల కాదు, మా ఆవిడ. నేను చెప్పింది దాని గురించి కాదు. ఇంతకీ చెప్పు, నన్ను ఎందుకు పిలిపించావు? దెయ్యం తిరుగుతుందని చెప్పారు కదా, ఇంట్లో ఉంది, పట్టుకోండి. ఎక్కడ ఉంది అది? అదిగో అక్కడ ఉంది. అయితే దాన్ని నా పిండితో పిండి చేస్తా. పిండి అఘోరాధిపతి పశుపతి మై ఓల్డ్ ఫ్రెండ్. నల్లండిరా నిన్ను చూసి. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అల్యూమినియం ఫ్యాక్టరీలో తప్పేలాలు చేస్తున్నాడు. కొడితే ముఖం పిండి అయిపోద్ది. మీ ఇద్దరు యోగక్షేమాలు మాట్లాడుకోడానికి పిలిచాను రా అని జుట్టు అట్టుకుని బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. అయిపోయావరన్న చేతిలో పశుపతి. చెప్పరా ఇక్కడికి దేనికి వచ్చావు? సమాజానికి ఇల్లు కోసం వచ్చాను రా. ఇల్లు కావాలా? సింగిల్ బెడ్రూమా డబుల్ బెడ్రూమా? చిత్రపురి కాలనీలో 3 బెడ్రూమ్ ఫ్లాట్ చూడరా, చవక వస్తుంది. ఫ్యామిలీతో రెంటుకుంటాడు. నేను ఎందుకు పిలిచాను? అని కొట్టుకుంటూ బయటికి తీసుకెళ్ళు. పిండేస్తా. చెప్పు నీకు ఇంతకి ఏమి కావాలరా? అరుంధతి మనలో మనమాట ఎట్రా సగం కాలిన టేకు చెక్కలాగుంది. దాన్ని ఏం చేసుకుంటావురా? అదే నాకు కావాలరా. వదలా వదలా. అయితే నీ కర్మ. పిండేస్తా పిండేస్తా. చూసుకుందా పిండేస్తా పిండేస్తా. నువ్వేం చెప్పా, ఏం చేస్తున్నావు? పిండేస్తాను అన్నానుగా, పిండి తీసాను, వేసాను. రే నీ వల్ల కాదు గాని ఆడి తోలు నేను తీస్తా. నువ్వు చేసేది అరుంధతి నాకు కావాలరా. అన్నయ్య ఇచ్చే ముందులే. ఎంతవరకు నా ఫ్యామిలీ పరుగు పోద్దని నేను ఆగాను రా. ఆ సినిమాలో నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు, కానీ ఇప్పుడు నేను నీకు హెల్ప్ చేస్తాను. నేను ఏమైనా పర్వాలేదు, దీన్ని ఇచ్చేస్తున్నాను. తీసుకెళ్ళిపోరా, వెళ్ళిపో. దరిద్రం వదిలిపోయిందండి బాబు. సిగ్గుసారం లేదా? దేనికి? పెళ్ళాయని పొరాని వాడితో పంపించి ఇక్కడ డాన్స్ చేస్తున్నావా? డాన్స్ మా ఆవిడ మీద నాకు నమ్మకం ఉందిరా. నమ్మకం. నమ్మకమా? అదేలాగా? అదిగో అటు చూడు. నమ్మకం నమ్మకం నమ్మకం. మీ మగవాళ్ళందరూ ఇంతేనండి. ఏమైంది బంగారం? పశుపతి చచ్చాడు. పశుపతి చచ్చిపోయాడా? యాక్సిడెంటా? మర్డరా? కాదు. సూసైడ్ అటెంప్ట్ చేశాడా? కాదు. మరి ఎలా చచ్చాడు? ఏం చెప్తా. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళాక ఇది ప్రేమగా బావా అని పిలుచుంటది. అది టెంప్ట్ అయి ముఖం మీద ముఖం పెట్టి దగ్గర నుంచి చూసుంటాడు, గుండె అయి చచ్చిపోయాడు. అంతే. అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? లేకపోతే నీ మెడత ముఖానికి ఆడియన్స్ ఎంతకంటే పెద్ద ట్విస్టులు ఎక్స్పెక్ట్ చేయరు డార్లింగ్. పిండే గారు, నాకు అర్జెంట్ గా డాబా నుంచి ఫోన్ వచ్చింది. డాబా నేను వెళ్ళాలి. అంటే మీరు డాబాలో? పుల్కా పుల్కా. అర్థమైందిరా. మా ఆవిడ ఎక్కడ దగ్గర నుంచి వస్తుందని నువ్వు తప్పించుకుపోతున్నావు. వస్తే అరుంధతి మోకం మీద మోకం పెట్టి ఎందుకు చూసావే? ఈ పేటకు నేనే మేస్తిరి,
బాబు గారు నమస్కారం అండి, మేడం గారు నమస్కారం అండి. నేను ఈ ఇంటికి పెద్దలుని, ఇంకా చెప్పాలంటే వీళ్ళ పాలిట దేవుణ్ణి. నా పేరు భూషణం, ఇక నేను చెప్పిందే శాసనం. మీరు ఎంతవరకు దాదాగిరి చూసుంటారు, గోండాగిరి చూసుంటారు, కానీ అల్లుడిగిరి ఎంతవరకు మీరు చూసుంటారు. అది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తా. అల్లుడు గారు, మామగారు, అల్లుడు గారు, అత్తగారు, మనం చిటికేస్తే వాళ్ళు ఆడటమే అల్లుడిగిరి అంటారనమాట. ఇంకా మనం చిటికలేసి చాలా చెయ్యొచ్చు. అల్లుడు గారు, 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 అల్లుడు గారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, నెలకి 2 లక్షలు ఇంటికి తీసుకొస్తాను కాబట్టి నేను చిటిక వేస్తే వీళ్ళు ఆడుతూ ఉంటారు. అది సంగతి. నేను ఎంత సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా సరే ఇంట్లో అడుగు పెట్టగానే హార్డ్వేర్. నేను ఒకసారి చిటికేసానంటే ఎవరైనా సరే వనకాల్సిందే. అల్లుడు గారు, నాకు 5 నిమిషాల తర్వాత దురద వేస్తుంది, దువ్వెన్న పట్టుకుని రెడీగా. అలాగేనండి. అల్లుడు గారు, పండగ వస్తుంది కదా, ఏం చేయమంటారు? పండగ చేయండి. మళ్ళీ పంచి జోక్ ఇస్తే నవ్వరా? చెప్పకుండానే నవ్వడం నేర్చుకోండి. అల్లుడు గారు, నన్నేం చేయమంటారు? మీద ఎకరా మెట్రో కంటే ముందు తీసుకెళ్తాను. 5 నిమిషాల తర్వాత దురదేస్తుందని చెప్పానుగా. మర్చిపోయిన అల్లుడు గారు, శ్రద్ధ తగ్గింది. చాలు చాలు. చెరువులో గేదెని తోమినట్టుగా బాయిలో తోముతున్నావు గానీ ఇప్పుడు నేను బాత్రూమ్ కి వెళ్ళాలనుకుంటున్నాను. నన్నేం చేయమంటారు? టిష్యూ లేకపోయినా పర్వాలేదు, రెడ్ కార్పెట్ లేకుండా బాత్రూమ్ కి వెళ్ళని తెలీదా? మర్చిపోయిన అల్లుడు గారు, ఎలా చూసుకోవాలో తెలియదండి వీళ్ళకి. రండి, దయచేయండి. టూ మచ్ కదా. హలో, పండక్కి నేను మా మామగారి ఇంటికి వచ్చాను. కానీ నేను వస్తే గానీ పెట్టలేనురా. అలాగా టూ మచ్ కదా. మీ ఆయన కూడా ట్రైనింగ్ ఇప్పిస్తా ఇలాగే. నా భయం అదే. బాస్ ఫోన్ చేయమన్నాడా? ఓకే ఓకే, ఏదో ఒకసారి బాస్ నెంబర్ చెప్పండి. అన్నా ఏంటి చెప్పండి. 9848. అల్లుడు గారు చదవకండి. ఓ అంతే, ఫుల్ స్టాపా? సార్ నెంబర్ చెప్పు. నా వీపు నాకు ఎలా కనిపిస్తుందండి? అది తిరిగా. ఓకే. ఓ మై గాడ్, ఏమైంది? నెంబర్ స్విచ్ ఆఫ్. ఓ పని చేయండి, 2 రోజులు స్నానం చేయకుండా అలాగే ఉండండి. నెంబర్ చాలా ఇంపార్టెంట్. అల్లుడు గారు, మంచి వేడి వేడి కాఫీ ఒకటి పట్టడం. అలాగే. ఎన్నిసార్లు చెప్పానండి, చివరి షిప్ దాకా కూడా కాఫీ వేడిగా ఉండాలని చెప్పాను కదా. పాపం. చాలా వేడిగా ఉందండి. అడిగితే చెప్పేదాన్ని కదండి. అడగకుండా చెప్పాడు కదా. ఇంట్రెస్ట్ పోయిందండి, కాఫీ తాగాలని ఇంట్రెస్ట్ పోయింది నాకు. మరి ఏం చేస్తారు ఇప్పుడు? పేపర్ చదువుకుంటా. నువ్వే ఒలుడు భయ్యా, పట్టుకొని చదివించాలి, కూర్చోబెట్టుకొని. ఎస్ సార్, ఎస్ సార్. పేపర్ పట్టుకోవాలి. ఒక్క నిమిషం ఆగండి. అంటే ఆవిడ చైర్ తీసుకొచ్చేదాకా నేను ఎలాగే తడికలు పట్టుకున్నట్టు పట్టుకుని నిలబడాలా ఇక్కడ? మరి నన్నేం చేయమంటారు? ఒంగండి. రాకు దీర్ఘం ఇస్తే రా. అంటే నేను ఇంగ్లీష్ మీడియం కదండి, కొద్దిగా తెలుగు చదవడం లేట్ అవుతుంది అనమాట. కింద మీరు నాకెందుకు అనిపిస్తుంది చూడండి. ఏమంటున్నారా? ఏం లేదు, ఈ చూడటానికి పెట్టంత ఉన్నాడు, పేట తత్తంత బరువు ఉన్నాడు. తత్త కాదురా, తట్ట. ఇదేదో చాలా సీరియస్. కూర్చోండి. నాకు ఇంట్రెస్ట్ పోయింది, పేపర్ చదవాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. మీరిద్దరు ఇక్కడే స్తంభాల్లో నిలబెడితే మధ్యాహ్నం లంచ్ కి భోజనాలు ఎవరు చూస్తారు? మీరు వెళ్ళి ఆ ఏర్పాట్లు ఏవో చూడండి. భోసనం కాదు, భోజనం ఎన్నిసార్లు చెప్పాను. నువ్వు ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగం తెచ్చుకున్నావు కదా. మాట్లాడుతున్నావా? అదే నువ్వు తెచ్చుకున్నావు అనేసి అవి ఫేక్ అనేసి వాళ్ళు తెలిసిపోయి నేను ఉద్యోగం తీశారు. వెళ్ళి తినడానికి ఎదురు పని చూసుకోమ్మా. మీరు చూసుకోండి, మామగారు ఇంట్లో ఉన్నాం, ఇన్ని రోజులు ఎలా ఉన్నాం అలాగే గడిపేస్తాం. వెళ్ళలేదు కాబట్టి సరిపోయింది. నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నీకుందిరా. అదేంటి చిటికి మీరేసారేంటి? నేను కదా వెయ్యాలి. ప్రభుత్వం మారింది. ఎక్కడ మారింది? పేపర్లో ఎక్కడ వేయలేదు. మారింది బయట కాదు, ఇంట్లో.
అంటే మొత్తం మీకు తెలిసిపోయిందా? అవునరా ఫేకు. ఎంత తెలిసాక ఎక్కడెందుకు, మా ఇంటికే వెళ్ళిపోతాను. ఏమండి బాగున్నారా? బాగున్నా మా చిన్నమ్మ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇంకో చిన్నపిల్లకి తల్లి అవ్వబోతుంది. ఎన్నో నెలా? అదే మా అమ్మాయికి ఎన్నో నెల అడుగుతున్నాను. 7వ నెలండి. 7వ నెల. సూపర్. ఇంకా మీ ఇంతకి రైలు వ్యాపారం ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందండి. మొన్న 50 లక్షల లాభం కూడా వచ్చింది. జర్నీ చేసి వచ్చాను కదా, కాస్త పాట పాట రావాలండి అర్జెంట్. అల్లుడు గారు మా ఇంటికి వచ్చి మా బాత్రూమ్ కు మామూలుగా వెళ్తారా? ఈ ఇంట్లో రెడ్ కార్పెట్ వేస్తారు. ఏయ్ నేనా? నువ్వే పట్టు పక్కన ఏమైంది? చెయ్యి తొక్కేసి లేదా నీకు మల్లు నడుస్తుంటే చేతులు అట్లు పెడతావా? జర్నీ చేసి వెళ్ళంత అలసిపోయిందండి. మసాజ్ చేయించుకోవాలి, అలా బయటకు వెళ్ళి వస్తా. అల్లుడు గారు ఏంటండి మా ఇంటికి వచ్చి మసాజ్ చేయించుకోవడానికి బయటకు వెళ్తారా? వాళ్ళే ఇక్కడికి పిలిపిస్తారు. నువ్వేం చేస్తావు? అంటే నాకు కూడా ఒళ్ళు బాగా నొప్పి పెడుతుంది, నేను కూడా మసాజ్ చేయించుకుంటా. ఒరే ఫేకు. అర్థమైంది. అత్తగారు ఇదిగో. నువ్వు స్నానం చేసి ఎన్ని రోజులైంది? మొన్న పండక్కే. ఎందుకు అలా అడిగారు? మట్టి 3 అంగుళాలు పెరిగిపోతేను. అబ్బా అల్లుడు గారు నూనె ఆడటానికి కాసేపు టైం పట్టుద్ది. నువ్వు లోపలికి వెళ్ళి వేడిగా కాఫీ తీసుకుని రా. మీరు ఈ లోపల పేపర్ చదవండి. అలాగే. పేపర్ రండి కూర్చొని చదవండి. అర్రే కాలు ఇరిగిపోయింది. అర్థమైంది. ఇప్పుడు చదవండి. ఇంకొక వార్త చదివింటే చచ్చిపోయేవాడు మామగారు. నీకేమన్నా మత్తుందా లేదా? ఈడి పెట్టి కాఫీకి ప్లేట్లన్నీ పాడైపోయినాయా? ముందు కప్పు తీసి ఆ బొగ్గులు ఎక్కడ చేపెట్టు. ఇప్పుడు ఏముంటది? వెడిగా లేదా? చల్లగా ఉన్నట్టుందండి. ఇప్పుడు ఫోన్ రావాలా నాకు? ఫోన్. హలో నంబరా? ఏమే పెన్ అందుకో. పెన్నుతో రాస్తే ఏం కనిపిస్తుందండి? చాకుతో రాయండి. నేను ఒప్పుకోను. ఏంటి ఒప్పుకునేది? 7 అడ్రస్ ఏమైనా ఉందా? రోడ్ నెంబరు ఇది రాంగ్. ఇప్పుడు ఓకే. పోలీస్ స్టాప్. మండిపోతుంది మామగారు. గంట క్రితం మాకు ఇలాగే మండింది. 6 నెలల పాటు స్నానం చేయకు, నెంబర్ జరిగిపోద్ది. హాస్పిటల్కి వెళ్ళిపోతే ప్రాణమే పోయేలా ఉంది మామగారు. వెళ్ళైతే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఆనందంలో ఎగిరాను గాని నడుం జారిపోయింది నాయన. ఒకసారి నా మనవడు ఉండేవాడు అమెరికాలో ఉంటున్నాడు. మనవాళ్ళు నీళ్ళు లోసుకుందంట. నన్ను రమ్మని వేడి పోసి టికెట్ తీసాడు నాయన. మొదటిసారి విమానం ఎక్కుతున్నా. విమానం ఎగిరే టైం అయింది నాయన. వస్తా. ఇప్పుడు అనకాపల్లి నుంచి అమెరికా బయలుదేరే విమానం ఎగరడానికి సిద్ధంగా ఉంది. ప్రయాణికులందరూ రావాల్సిందిగా. ఏమిటంటున్నాడు? బ్యాక్ ఉండాలంటున్నాడు. అయితే బ్యాక్ ఉండమను. నేను ఇక్కడ పైలట్ ను బామ్మగారు. పుల్లట్ కాదు, పైలట్. ఆ విమానం డ్రైవర్ ను బామ్మగారు. ఓహో, గతంలో ఇసుక లారీ నడిపేవాడు. అంత హెవీగా చెప్తున్నావు. అయ్యో పాపం, దేవుడు దీనికి అందాన్ని ఇచ్చాడు. ఊరంతా ముక్కునే ఇచ్చాడు. తీసుకుపోయాడు భగవంతుడా. బామ్మగారు నీ వచ్చేసి ముగదాన్ని కాదు, హెయిర్ వస్టర్ని. అంటే మేము విమానం వాళ్ళంతా నోరు లేదని మోసం చేస్తున్నారా ప్రయాణికుల్ని? నీ జమ్మడి పోను
థ్యాంక్ యూ. అయ్యో ఎలా చెప్పాలి ఇలారా? మీ నాన్న ఏమిటి చేస్తుంటాడు? మా నాన్నగారు ఇంజనీర్. డబ్బు వస్తుందిగా, మరి చిన్న చిన్న బట్టలు ఏమిటి పెద్ద బట్టలు కొనుక్కోవచ్చు కదే. మన నష్టపడానా? థ్యాంక్ యూ. చూడలేక చేస్తున్నా తల్లి. థ్యాంక్ యూ. ఏమిటి ఎన్నిసార్లు చెప్పినా థ్యాంక్ యూ అంటావేంటి? బామ్మగారు మీరు సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోవాలి? ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, బెల్ట్ పెట్టుకోండి. నేను పెట్టుకోనే టేక్ ఆఫ్ ఏమిటి? అయ్యో ఒసేయ్ ముట్టుకోకు. మీరు లాగే వెళ్ళు పక్కకి వెళ్ళు. ఒసేయ్ థ్యాంక్ యూ బామ్మగారు. ఏమిటో మీద పడి ముట్టేసుకుంటుంది. బామ్మగారు మీకేమైనా అవసరం వస్తాయి ఈ బెల్ నొక్కండి. ఈ బెల్లా? సరే థ్యాంక్ యూ. అలాగే వెళ్ళు. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కర్లే, వెళ్ళు పని చేస్తుందో లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. ఏం కావాలి బామ్మగారు? ఏమక్కర్లే, నువ్వు పని చేస్తున్నావు లేదో టెస్ట్ చేసా. వెళ్ళు. థ్యాంక్ యూ. మొదటిసారి విమానం ఎక్కినట్టు వీడికి మూర్ఛలో ఉందేమో. వెళ్ళు, వెళ్ళు. నాయనా అయ్యో వస్తున్నారా? తాళాలు గుర్తుంది. చూసారా అయిపోయింది. చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎవరో విమానంలో కుక్క పిల్లలు తీసుకొచ్చినట్టున్నారే. ఇందాక నుంచి అదే మాదిరిగా అరుస్తున్నాయి. వాడు ఏమిటంటున్నాడు? పేడి మొహం వెధవా. బామ్మ మేము మాట్లాడుకుంటున్నాం చెప్తున్నాడు. ఏమిటంటున్నావే? ఏం లేదు, అతనికి మూర్ఛ రాలేదు, పాటలు వింటున్నాడని చెప్తున్నాడు. ఆ తాళాలు గుర్తించాడే కదా అయినా అవేం పాటలే, ఎంత చక్కగా మా రోజుల్లో మంచి పాటలు ఉన్నాయి, అవి పాడుకోవచ్చు కదా హాయిగా మనసంతా చల్లగా హాయిగా. చేస్తున్నాడు వాడు. బామ్మగారు డాన్స్ చేయట్లేదు, మీ పాటకు నిజంగానే వరకు పిడిచి వచ్చింది. పెట్టండి బాబు. ఏమిటంటున్నాడు? మీరు వచ్చి ఇక్కడ కూర్చోమని చెప్తున్నాడు. మీరు దూరంగా వెళ్ళు. బామ్మగారు ఇక్కడికి రాకూడదు, మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏం పర్వాలేదు. మా చిన్నప్పుడు మా ఊర్లో బస్సులో వెళ్తున్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చునే వాళ్ళం. ఈ విమానం రాజమండ్రి నుంచి వెళ్తుందా? వెళ్తుంది. ఎందుకు? గోదావరి కనిపిస్తే ఆపరా నాయన. ఎందుకు? మన పుష్కరాలు మిస్ అయ్యా. రెండు మునకలేసి వచ్చేస్తారా? దానిలో మునిగి సాగు దరిద్రం వదిలేస్తుంది. ఏమిటా తిట్టుకుంటారా? పిచ్చి విధా, నెల తక్కువ విధా అని. గుటకలేస్తున్నా ఆడవాళ్ళని చూసి ఏం చూసి గుటకలేస్తున్నావు? అటు చూసి దాన్ని చూసా, నన్ను చూసి అనుకున్నారా? అనవసరంగా అపార్థం చేసుకున్నా. ఇలారా ఎవరబ్బాయి? నేను మా నాన్నగారు వాళ్ళ అబ్బాయినండి. వాడికి తెలుసా నువ్వే కొడుకు? తెలుసండి. ఏం చదువుకున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పాలి. ఓకే బామ్మ, సాఫ్ట్వేర్ ఇంజిన్. నీకు రాదా? రాదు. వచ్చి కదా. టింకిల్ టింకిల్ మన మొహానికి తెలుగు పద్యం చాలు. విమానం ఎక్కితే ఇంగ్లీష్ చెప్పకల్లా. చెప్పు. ఓకే. ఉప్పు కప్పు రంగు నొక్క పోలుగు నువ్వు చూడ చూడ వినరా రామా వినరా వేమా. దాన్ని చూస్తున్నావు మళ్ళీ దాని సంగతి నీకు తెలియదు. చూడడానికి సాఫ్ట్ గా ఉన్న ముక్కుతో మింగేస్తున్నావు. అలాగే చూడకు, ఇక్కడ చూడు. ఈ రోజు నీ తోలు తీస్తా. తోలు తీస్తా. చెప్పు.
కప్పు నొక్క పాల్గొండును చూడు చాలా వేరు చెప్పు కప్పు రమ్ము నొక్క పాల్గొండును చూడని వినరా రామా కప్పు రంబు నొక్క పాల్గొండును చూడని వినరా రామా బామ్మగారు Hey, what is this the plan? Come on, sir. What this? నీళ్ళేమిటి ఇంత బాగున్నాయి? బామ్మ మీరు మంచినీళ్ళు తాగలేదు, మీరు మందు తాగారు. అయ్యో రామా, ఇంతకాలం పద్ధతిగా ఉండేడిసేనే నా పద్ధతి మొత్తం నాశనం అయిపోయింది. బామ్మ షిట్ వాట్ ఇస్ చంపేస్తా ఏదన్ను కాస్తాయో అనుకుంటున్నావా? యు గో అండ్ సిట్ డౌన్. నాకు ఎక్కింది మీద పడి కరిచానంటే కళ్ళు రాలిపోతాయి అనుకుంటున్నా. బామ్మగారు మీరు కూర్చోండి. నోరమీవే, ఇప్పుడు కూర్చోవాల్సింది నేను కాదు. టైం చాలా బాగుంది, ఇలాంటి టైంలో పాటేసుకోవాలి. పిచ్చిదానా ప్రేమంటే ఏమిటో తెలియదే, నట్టెట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే, కళ్ళ ఒళ్ళంత తిమ్మిర్రంతే, అలాగా లైఫ్ లాంగ్ ఉండరంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిది. బామ్మ మీరు అలా చేయొద్దు. బామ్మ అంతా ఊగిపోతుంది ఏమిట్రా? ఎవరు లేరా? అమెరికా వచ్చేస్తే దిగేసారా? నేనే నడుపుకుంటా. అయ్యో ఎక్కడికి వెళ్ళారా? తోసేసావు బామ్మ నువ్వు. అమెరికా వస్తే దిగేసినట్టున్నారే తల్లి. అయ్యో దిగేస్తా. గాల్లో తేలినట్టుంటే గుండె